నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీనగర్ కాలనీలో నూతనంగా నిర్మించిన రెడ్డి సంక్షేమ సంఘ భవనాన్ని సోమవారం మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కలిసి భవనాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి చేసిన అతిథులకు రెడ్డి సంక్షేమ సంఘ ప్రతినిధులు స్వాగతం పలికారు. అనంతరం భవనాన్ని ఎమ్మెల్యే గంగుల ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో సుమారు 1600 కోట్ల రూపాయలు వెచ్చించి నగరాన్ని అభివృద్ధి చేశామన్నారు. అన్ని కుల సంఘ భవనాలకు స్థలం కేటాయించడంతో పాటు నిధులు మంజూరు చేసి నిర్మించిన విషయాన్ని గుర్తు చేశారు. కరీంనగర్ నగరంలో మట్టి కనపడకుండా రోడ్లు వేశామన్నారు. ఈ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న మాదిరిగా ఉందని, గుంతలు పడ్డ రోడ్లను కూడా పోడ్చలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు ఎమ్మెల్యేలకు రావాల్సిన నిధులు ₹1 కూడా రాలేదన్నారు. ప్రభుత్వం ఏదైనప్పటికీ ప్రభుత్వంతో పోరాడి కరీంనగర్కు నిధులు తెస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, సుడా చైర్మన్ శ్రీ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాస్ లక్ష్మణరావు, మాజీ గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నగర శాఖ అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు బుచ్చిరెడ్డి, మహేష్, నాయకులు రమేష్ రెడ్డి, రఘు, శంకర్ రెడ్డి, పోరెడ్డి శ్రీహరెడ్డి, సంఘం బాధ్యులు చెన్నాడి రాజేశ్వరరెడ్డి, ఎడబైని శ్రీనివాసరెడ్డి, గడ్డం ప్రశాంత్ రెడ్డి, గడ్డం జగత్పాల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి గారు, ఈశ్వరరెడ్డి, భాస్కర్ రెడ్డి, దశరథ్ రెడ్డి, రమణారెడ్డి, కుల పెద్దలు నాయకులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాలు అయింది. నవరేంద్ర కోపంతో కావచ్చు. వాస్తవంగా ఇట్లా జిమ్మినం పైసలు అంటే ఇట్లా జిమ్మినం చేతులు వేని ముసుకపోయినారు. అత్తలు 2 సంవత్సరాలు రూపాయి బిల్లలేదు. ఎమ్మెల్యే ఫండ్ 5 కోట్లు వచ్చేది, అది కూడా అత్తలేదు. ఎమ్మెల్యే ఫండ్ కాదు ఇంకా ఏమైనా ఏం తెచ్చలేదు. ఉన్నొక్క ఖాతాను ఒక్కరి నువ్వే ఇవ్వాలి పైసలు, చూడాలనే పైసలు, ఇంకా లేవు పైసలు. వాస్తవం చెప్పుకోవాలి. ఎంపీ ఫండ్ ఉన్నది, ఆయన ఎంపీ సాబ్ పెట్టాలి, లేకుంటే సుడా చైర్మన్ పెట్టాలి. ఎమ్మెల్యేకి అయితే ఇతర ఫండ్లు 2 సంవత్సరాలే. మేము అట్టేనే వారే అన్నారు, ఎమ్మెల్యే గారి 2 ఎమ్మెల్యే అన్నారు మేము పెళ్లి తప్ప ఏం అటెండ్ అయితే మరి ఒక శాంక్షన్ పరిష్కరించింది. వాస్తవాలు ఒప్పుకోవాలి. 2 సంవత్సరాలే నిధులు లేవు. ప్రజలకు మేము పోవాలంటే అడుగుతున్నాం, నోరారు అడిగిన ఇచ్చే పరిస్థితి లేదు. ఒక అప్పుడు జీవోలు కోట్లు, 2 కోట్లు, 5 కోట్లు, 100 కోట్లు, 200 కోట్లు పరిష్కరించింది లేదు ఇప్పుడు ఆ పరిస్థితి. సో డెఫినెట్గా మంచి రోజు రావాలని కోరుకుంటాము, నిధులు రావాలని కోరుకుంటాము. ఎందుకంటే ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అన్ని కూడా. సో అందుకే డెఫినెట్గా శాయశక్తి ఉందో కూడా ఈ రెడ్డి కమిటీతో పాటు మిగతా కులాల భవనాన్ని కంప్లీట్ చేసే బాధ్యతగా మేము తీసుకుంటాం. ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం. 2009 ఎమ్మెల్యే ఎలక్షన్స్ మీరు అందరూ మాకన్నా పెద్ద మా గురువు గారు ఉన్నారు అక్కడ, ఇప్పుడు తిరుగుతా ఉంటున్నాను పాపిరెడ్డి సార్. ఒకసారి తిరుగుతున్న పాపిరెడ్డి సార్ అని పిలిచిండు, రాబిడ్డాను 30 సంవత్సరాలు ఇక్కడ ఇల్లు కట్టి 30 సంవత్సరాలు ఇల్లు కట్టి 30 సంవత్సరాల నుంచి ట్యాక్స్ కడతాను. నా ఇంటి ముందర రోడ్ వేయలేదు, నల్లపై వేయలేదు అన్నాడు. అన్నాడు 30 సంవత్సరాలు ఇల్లు కట్టి ఇక్కడ నేను ఇల్లు పన్ను కడతాన్నా, నా ఇంటి మీద రోడ్ వేయలేదు అన్నాడు. నేను వేస్తా అని చెప్పి 30 సంవత్సరాలు వారే కాదు, కరీంనగర్లో చాలా ప్రాంతాలలో నడుచుకుంటూ పోయినాం. 1 సంవత్సరం 30 సంవత్సరాలు అట్లే నడుచుకుంటూ పోయినాం. కానీ ఏ ప్రభుత్వాలు రోడ్ వేసే పరిస్థితి లేదు. వచ్చిన 2-3 సార్లు తిరిగినప్పుడు 2009లో మొదటిసారి వచ్చినప్పుడు చాలా మంది అక్కడ మా ఇంటి మీద హై టెన్షన్ వాళ్ళు పోతున్నాయి, గాలికి కింద పడ్డాం, మేము చచ్చిపోతాము అని చెప్తే వచ్చి ధర్నా చేసినాం. ధర్నా చేసి ఒక 3 అధికారం తీసుకొచ్చి ఏంది ఇది కరీంనగర్ ఉన్నామా, ఎక్కడ ఉన్నాం మనం, ఈ హై టెన్షన్ టవర్లు మన కరీంనగర్ మీకు ఎందుకుపోతాయి అంటే, లేలే సార్ అప్పుడు ఇది అగ్రికల్చర్ ఫీల్డ్ ఊరికి దూరంగా ఉన్నాయి, కానీ ఊరే మధ్య వచ్చింది, మేము మాత్రం ఏం చేయలేము తీయమన్నారు. అట్టెట్లుంటే తీయమంటే, సార్ ఏం చేసినా తీయరా సార్ అన్నాడు. మేము పోలు తీయం, లైన్లు తీయం, తీయరా సార్ అన్నాడు. ఎప్పటికైనా గవర్నమెంట్ రాదా అని చెప్పినాం. 2014 గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ వచ్చినాం. ఈ సార్ని పట్టుకపోయినాం, వాళ్ళ విగ్రహం ఉన్నది పెద్ద. ఎప్పుడైనా వీళ్ళు ఎక్కడంటే పెద్ద స్తంభం పక్కకు అందురు, పెద్ద స్తంభం మాయమైందా లేదా, ఉన్నదా మాయమైందా లేదు, హై టెన్షన్ లైన్లు ఉన్నాయా లేవు, మాయమైంది. దాని తర్వాత అక్కడ నుంచి రోడ్ రావాలంటే టెలిఫోన్ కాంట్రాక్ట్ రోడ్ పోదుమా మనం, ఎట్లయింది. ఇక్కడ మేము ఛాలెంజ్ చేసి చెప్తాను, ఏ ప్రాంతం అడుగుపెట్టండి, అప్పుడు నేను నడుచుకుంటా పోతే బురద తిరిగినది, ఇక్కడ బురద అంటున్నాను, ఏ రోడ్ అన్నా బురద అంటున్నాను. అదే పాపిరెడ్డి సార్ 40 సంవత్సరాల క్రితం ఇల్లు కట్టుకున్నా అని ఇలాంటి చాలా వ్యక్తిపరంగా అభివృద్ధి కాదా అన్నారు. గొప్పగా చెప్పుకుంటాం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, కేసీఆర్ ముఖ్యమంత్రి అయింది, కట్టుకపోయినాం, కాగితాలు పట్టుకపోయినాం, తిట్టిండు నన్ను, ఎన్నిసుకపోతే అన్నాడు. కానీ వెనకంజ వేయకుండా 1650 కోట్ల రూపాయలు కరీంనగర్ నగరానికి అద్భుతంగా డెవలప్ చేసింది. నేను చెప్తాలేను, మీ కళ్ళ ముందు కనబడుతుందని